నాయకుడు నాయిక నాయకి ఇద్దరు రావాలి యాక్చువల్గా. ఇద్దరు రావాలి. సో మరి వాళ్ళు జస్ట్ మీరు కూడా నారాయణ రెడ్డి, శ్రీవిద్య ఇద్దరు కూడా ఒక్కసారి పైకి వస్తే ప్లీజ్. చెప్పండి. వాళ్ళిద్దరూ ఒకటవుతున్నటువంటి శుభ సందర్భం దగ్గర జరుగుతుంది. ముందుగా ప్రోగ్రామ్ మొదలు పెట్టే ముందు చిన్న కాంప్లిమెంట్. మీ డ్రెస్ చాలా బాగుంది. ఎవరు డిజైన్ చేశారు? ఆ అమ్మాయి డ్రెస్లన్నీ ఆ అమ్మాయి చూసుకుంటుంది అనమాట. ఎవరికి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టినవ్వదు. ఇక్కడి నుంచి తన యోగక్షేమాలన్నీ కూడా శ్రీవిద్య చేతిలోనే ఉంటాయి. చూడాలి. అప్పుడప్పుడు కొంచెం పర్మిషన్ ఇవ్వద్దు ఫ్రెండ్స్తో తిరగడానికి. ఇక్కడి నుంచి అన్ని కట్టు. ముందు నన్నే కట్ చేస్తుంది శ్రీవిద్య. మాట్లాడుకుంటున్నారు. రేపటి వరకు కొంచెం ఆగచ్చు కదా. మైక్లో మాట్లాడుతున్నాను, వినిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ బ్రో, కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. కాల్ మే పడాలి బావగారు. వదిలే, పర్లేదు. ఇదేంటిది 10 ఎక్సర్సైజ్ కష్టమైందిలే. సరే మరి ఇంకా సంగీత ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ మీతో స్టార్ట్ చేద్దామా? మీరు కంఫర్టబుల్? స్వచ్ఛమైన అర్థను బిడ్డ కావాలా, సెంటర్ పెడితే ఎంత ముప్పై ఒళ్ళే మూగోళ్ళమ్మడి వేళ కథంతో కాలే. స్వీట్ కావాలా, నాటు కావాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా. సూపర్. అయితే సంజన చెల్లి రావాలమ్మా. ఎక్కుతారు మీరు ఇక్కడ ఉన్నారు కదా. జాము రాత్రి జాబిలమ్మ అందాల మనం ఆకాష్ని కాల్ చేద్దాం. ఆకేష్ బాబు, ఆకేష్ ఎక్కడమ్మా? ఇప్పుడు డాన్స్ చేస్తున్న అబ్బాయి పేరు ఆకేష్. ఈ అబ్బాయి మొత్తం ఈవెంట్ మొత్తానికి కొరియోగ్రాఫర్.
కొంచెం అలిసిపోయారంట. ఒక్క 2 రోజా పోవా అని చెప్పి మీరు ఇప్పుడు డాన్స్ చేయాలి మీరు అక్క. ఏరి అక్క ఎక్కడ ఉన్నారు? విజయలక్ష్మి అక్క. ఓకే స్టార్ట్. మీకోసం
चलिए जानदार दिल ये तो जान दिया तू मेरे बिना मैं ना रहूं मेरे बिना तू कि चलिए तू कि चलिए कैसे राता सावरे जिया नहीं जाता सावरे के राता लम्बे रे कटे तेरे संगे रे राता लम्बे रे कटे तेरे संगे रे मेरी गल्ला होगी मशहूर करना कभी तू अपनी जिंदगी बता
మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలన వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవా చిక్కులు పడ్డ అల్లికవా ఓలికల బసి బాలికల చుర కత్తుల చూపులు మీరు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే పట్టినోడా పేపర్ లేదు కానీ లేకపోతే అదేదో మాస్టర్ లాగా పిప్పు చేసేవాడిని. ఏమయ్యా పెళ్లి కొడుకు ఎలా ఉంది మీ ఫీలింగ్? ఆగండి పెళ్లి కొడుకు పర్మిషన్ ఇస్తేనే కింద దిగుతారు, లేకపోతే కింద దిగరు. మళ్ళీ ఇంకో పర్ఫార్మెన్స్ అయితే మళ్ళీ, లేకపోతే వన్స్ మోర్ అయితే వన్స్ మోర్. అది ఏమయ్యా పెళ్లి కొడుకు? నారాయణ సార్ చెప్పండి. Every time I wanna see my girl. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలన వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవా చిక్కులు పడ్డ అల్లికవా పోలికల బసి బాలికల చుర కత్తుల చూపులున్నా మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే వావ్ 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 సూపర్ సూపర్ సూపర్. స్టేజ్ కూడా ఊగిపోయింది. థ్యాంక్ యూ. ఇందాక హాట్నెస్ తట్టుకోలేక జాకెట్ ఇప్పాను, ఇప్పుడు హాట్నెస్ తట్టుకోలేక Thank you.
కంగ్రాచులేషన్ చెల్లి. పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించదము. చూడు, ఈ వారణాసి భక్తయోగ పతన్యాసి వారణాసి భవదురిత సత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంబాసి వారణాసి భవన క్షేత్రములవాసి వారణాసి అలుకవేటికి శ్రనము జాగైన వెడల చలమ వేడిగో ప్రేమ పూజారి పైన కిల కిల మఠంచు చిరినౌల తలకరించి తేల్పగరావే వలపుల తేనెలోనా తేల్పగరావే వలపుల తేనెలోనా. శ్రీమచ్చ తురారణ పంచారణ వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య వెచ్చ గరుడ కిన్నర కింపురుష సకిల కేసర సమూహంలో బతికించిన గిరిచులు గాని నా చక్రాయుధముతో ఆ దురత్తుని అతిథిగా వించనను జలనిధి లింకుగాక కులశీలము లేడును కుంగుగాక నా జ్వాలన వేడిని చల్లదనమును దాల్చునుగాక ఆ గలుని గైని పశ్చిమ దాల్చమున దీచంబున పద్యం రాలే. శ్రీమచ్చ తురారణ పంచారణ వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య వెచ్చ గరుడ కిన్నర కింపురుష సకిల కేసర సమూహంలో ప్రతిఘటించిన నిల్చురు గాని నా చక్రాయుధంతో ఆ దురత్తుని అతిథిగా వించును చలలిది లింకుగాక కులశీలము లేడును కుంగుగాక నా జ్వాలన వేడిని చల్లదనమును దాల్చుగాక ఆ జలవితును ఆ ఉత్తమ గైను ఖండన చేసేదను నా చక్ర దాటితో జలలి బాల అన్ని రసములలో ఆడుదే అగ్రగణ్య. ఆడుది నవ్విన అందాల కుప్పలై రతనాలు గలగల రాలిపోవు. ఆడుది పలికిన అతుల మాధుర్య సంపద మధువర్కముల్ పరవశించు. ఆడుది ఉరిమిన అవని సర్వస్వంబు ధన దశల దద్దరిల్లు. అతి భయంకరహార విహార
రసములకు అన్ని రసములకు ఆడుదే అగ్రగణ్యా దేవి కష్టములెట్టును పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి తిరిగి చూడుము. ఈ వారణాసి భక్తయోగ ప్రధన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి దేవి పావన క్షేత్రముల వాసి వారణాసి ఆ ఆ చల్లగో బ్రహ్మానందన గురువ స్వామి గుడి చుట్టూ తిరిగాను గుడిలో ఎవరు లేరు గురువు లేని శిశువురాలైపోతినయ్యో దేవరా గురువరా నాదు బ్రహ్మానందన గురువ స్వామి కొండ వంటి నివాస గొడుగు వంటిది నీడలేని పక్షి నీవైపోతినయ్యో వృక్షమొకటి గాని పక్షులు 10,000 వృక్షమిడసిన పక్షి నీవైపోతినయ్యో దేవరా గురువరా నాదు బ్రహ్మానందన గురువ స్వామి జై కాశీనాయన ఓం కాశీనాయన అడా ఏం చెప్తా కాశీనాయన తెలుసుకోమని దేహమంతా చూడరా శివ దేవుడెందున్నాడురా స్వామి వెందున్నాడురా శివ ఆదిమూర్తే శివలింగ పరుడై ఆత్మలో ఉన్నాడురా పరమాత్మలో ఉన్నాడురా పాములో 10,000 శివ పడిగలెత్తి ఆడురా అందులో ఒక 10 వర్ధ పాము పారజాతం సదివరా శివ పారజాతం సదివరా గురువని కొందరు శివ గురువు కాదని కొందరు గురువు చెప్పిన మాటాలినక వాదులాడో చుందురో శివ వాదులాడో చుందురో దేహమంతా చూడరా శివ దేవుడెందున్నాడురా ఆది స్వామి ఎందున్నాడురా ఆదిమూర్తే శివలింగ పరుడై ఆత్మలో ఉన్నాడురా పరమాత్మలో ఉన్నాడురా ముట్టని కొందరు శివ ముట్టరాదని కొందరు తప్పిన 9 నెలలకు ముద్దులాడు చుందురు శివ ముట్టు తప్పిన 9 నెలలకు ముద్దులాడు చుందురు శివ జై బాలకోటేశ్వర స్వామికే జై కాశీ విశ్వేశ్వరునికే జై విరాట పత్ని ఎర్ర బ్రహ్మ స్వాముల వారికే జై అన్నపుణ్యేశ్వరి మాతాకే ఆంజనేయ స్వామికే అమ్మా నాన్నకి జై
అలా అందరు దేవుళ్ళ పేర్లు చెప్పారు, మీరిద్దరు పేర్లు చెప్పలేదు అమ్మా. ఒకసారి స్టేజ్ వచ్చి రమ్మంటారా? ఓ తెలుస్తాడా? హలో కాశీనాయన భక్తులారా, మరి గ్రామం దగ్గర ఈ కాశీనాయన మఠం, ఈ కాశీనాయన ఆశ్రమం నిత్యాన్నదానం నిర్మించిన శ్రీ కృష్ణారెడ్డి గారికి, మా చెల్లెలు సరస్వమ్మ గారికి కాశీనాయన గారు అన్ని వేళల సదుపాయాలు ఇచ్చి సకల ఆరోగ్య భోగ్య భాగ్యాలు ఇచ్చి కాపాడవలనని నేను మరీ మరీ కోరుతున్నాము. చూడండి భక్తులారా, మరి ఈ కళాంశము రాదు, ఎందుకంటే ఇప్పుడు మహాపర్వదినం కాబట్టి మన పెళ్లి సంగతి కార్యక్రమంగా మా అల్లుడి పెళ్లి కాబట్టి శ్రీ కాశీనాయన గారు ఆశీస్సులతో అందరూ కూడా క్షేమంగా ఉండవాలని నేను మరీ కోరుతున్నాను. నరశల్యంబుల ద్రేఖము చిరమా మరణము దప్పదు గనుకను పరమార్థము తెలియుటాకో ఇది ఏ సమయమురా, పరమార్థము తెలియుటాకో ఇది ఏ సమయమురా, ఇంతకు మించి ఇక లేదో పోరా, కనుటకు ఎరుపు నలుపు తెలుపులో గల పోరా. భక్తులారా, ఈ సమయము ఇక రాదు. మరి ఎందుకో మహాపరమదినమున ఈ యొక్క సన్నిధితో ఈ యొక్క ప్రజలు, ఈ భక్తులు, ఈ యొక్క కళాకారులు అందరూ గొప్పతనము ఇదంతా కాశీనాయన మహిమే. కాబట్టి మనం చాలా వయసు అయిపోయింది, చెప్పాలంటే చెప్పలేము. మరి భజనలు, హరికథలు, మత్తుగా ఇట్లా స్టేజీలు 100 స్టేజీలలో చెప్పుకున్నాను కాబట్టి భక్తులందరికీ నేను ఒక పారి మనవి చేసుకుంటున్నాను. అందరికి కూడా శ్రీ కాశీనాయన ఆశీస్సులు ఉండమని నేను మరీ కోరుతున్నాను. మన భజన్ వెంకట సుబ్బయ్య గారు అంటారు ఈయన పేరు. నేను చిన్నప్పటి నుంచి ఈయన ఇట్నే ఉన్నాడు, ఈయన ఇప్పుడు కూడా ఇట్నే ఉన్నాడు. కానీ మంచి కళాకారుడు. ఇటువంటి కళాకారుడు పిలిచకుండా తేజీ మీదకి వచ్చి కొన్ని విషయాలు చెప్పాడంటే ఎన్నో లోపల అనుభవాలు ఉంటేనే ఈ తేజీ మీదకి వచ్చగలుగుతాయి ఎవడైనా కానీ. కానీ ఒక పుణ్యక్షేత్రం ఇది, కాశీరెడ్డి నాయన పుణ్యక్షేత్రంలో ఎన్నో కాశీరెడ్డి నాయన ఆసనాలు చూసి ఆయన ఎంతలోకో తిరిగి నేను పిలసంగా ఈరోజు మా కుమారుని కార్యక్రమం కోసం వచ్చాడు. ధన్యవాదాలు మా మామగారికి. ఎల్లవెల్లలా కాశీరెడ్డి నాయన కాపాడాలని మరీ కోరుతున్నాం. జై అవధూత కాశీనాయన స్వామికి జై. రాములు పంపెను అమరో వినవమ్మ సీతమ్మ, అమరో వినవమ్మ ఓలు పంపెను అమరో వినవమ్మ సీతమ్మ, నిధి ముది పాదార సాక్షిగా వందనంబులు సేతునమ్మ, నిధి ముది పాదార సాక్షిగా వందనంబులు చేతునమ్మ, అమ్మరో వినవమ్మ సీతమ్మ సీతమ్మ, తను లేడి అడవి పోగా తమ్ముడు తన వెనుకరోగా, తాను లేడి అడవి పోగా తమ్ముడు ఈతనెత్తుకపోయనని తమ్మ రాములు పంపెను అమరవమ్మ సీతమ్మ, అంజనీ తనయుండను చూస్తున్నాము సక్కనయ్య కాశీనాయన ఎక్కడున్నావు, దిక్కులేని పచ్చులయ్యి ఎదురు చూస్తున్నాము, దిక్కులేని పచ్చులయ్యి ఎదురు చూస్తున్నాము, మలామూత్రం కొంపలోన ముంచి తేలిస్త్వి, మలామూత్రం కొంపలోన ముంచి తేలిస్త్వి, విశ్వమానే సృష్టిలోన ఇసిరివేస్తీవి, విశ్వమానే సృష్టిలోన ఇసిరివేస్తీవి, సక్కనయ్య కాశీనాయన ఎక్కడున్నావు,
దిక్కులేని పచ్చినయ్యి ఎదురు చూస్తున్నాను, దిక్కులేని పచ్చినయ్యి ఎదురు చూస్తున్నాను. సమాసారం బంధమేమో కలిపిస్తీవి, సమాసారం బంధమేమో కలిపిస్తీవి, మమకారమనే దాన్ని కట్టుకడితీవి. మాతృదేవుడిచ్చింది మంత్రపిండము, మాతృదేవుడిచ్చింది మంత్రపిండము, మాయను వీడరా జ్ఞానమేదోవరా, మాయను వీడరా జ్ఞానమేదోవరా. గురువే బ్రహ్మరా గురువే విష్ణురా, గురువే సాక్షాది పరబ్రహ్మరా. కన్న తల్లిదండ్రులే తొలి దైవమగునురా, కన్న తల్లిదండ్రులే తొలి తమ్ముళ్ళు మరి మామూలు ఉండకూడదు. అబ్బా అబ్బా సెకండించుకున్నారా, పడుకుంటారా? ఓకే. పాట చూడు నా పాట చూడు నా పాట చూడు ఏదైనా మీ తమ్ముడే కొంచెం ఫైర్ ఎక్కువ. ప్లస్ డి జోడీలో డాన్స్. అరే ఈడేంట్రా బైక్ అడుగుతాడు వచ్చి, ఈడేంట్రా? అయితే చెప్పండి అక్క. దయచేసి మీరు ఎవరు సీరియస్ గా తీసుకోకండి. నారాయణ రెడ్డికి పెళ్లి చూపులు చూస్తున్నాం ఇప్పుడే. ఆగండి, వాళ్ళ బావగారు ఒక అమ్మాయి సెట్ చేస్తారంట, చూద్దాం. కలవకొచ్చిన చిన్నది ఎవరది ఎలాగా ఉంటదా, చెప్పర కన్నా చెప్పర నాన్న రంభలాగా రోజులుండగా, చెప్పర కన్నా చెప్పర నాన్న శోభన గౌతమి చేతి తెలుసుకోమురా, రమ్యకృష్ణలాగా ఉంటదా మరి చెప్పర కన్నా. మాధురి దీక్షిత వెన్న పూల బందెలతో జున్ను బుక్క బుక్కలు నచ్చి చావనానా, అరేబియన్ గుర్రమంటి నిలక నడుము నడుమానా.
మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా బలివు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే లోపడే దగ్గర మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనకున్నా గానీ అమ్మో లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగిందా దిమ్మండు సిమ్ము వీడి వల్లే నాకు జాబ్ వచ్చింది, చాలా మందికి జాబ్ వచ్చింది. చాలా మంచి మనసు వీళ్ళ అమ్మలాగా. ఏంటంటే ఆంటీ చాలా మంచి మనసు, ఎవరికైనా సరే కాదనికైనా సరే భోజనం పెడతారు. అది చాలా గొప్ప విషయం. నిజంగా ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను ఆంటీ, నిజంగా చాలా గొప్ప విషయం. ఇక్కడ పెద్దగా సినిమాలు చూసే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు కామ్గా ఉండు. అయితే నేను 3 సంవత్సరాల నుంచి ఏది విజువలైజ్ చేసుకున్నా అది దొరికేస్తుంది అనమాట. అంటే నేను అంటే నాలాగే తను కూడా సెల్ఫ్ అంటే లైక్ ఇండిపెండెంట్ పర్సన్, ఎవరి మీద డిపెండ్ అవ్వాలని అనుకోదు. తను ఇండివిజువల్గానే ఏదైనా కానీ సంపాదించుకుంటుంది అని నాకు కాన్ఫిడెంట్ ఉంది ఫస్ట్ మీటింగ్ నుంచి. సారీ టు ఇంటరప్ట్ యూ. విద్య కోసం నేను నీకు మాట చెప్పాలి. నేను ఫస్ట్ విద్య కోసం ఇంట్రడక్షన్ ఇచ్చిందే. విద్య చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్ అని. ఎవరు ఆన్సర్ చేయలేరు డైరెక్ట్గా. ఎవ్వరూ ఆన్సర్ చేయలేదని మీరు వదిలేకండి సార్. మీరైతే ఆన్సర్ చేయగలరు కదా. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర. మీరు సార్, మీరు మీ దగ్గర ఆన్సర్ లేని ప్రశ్న లేదు. మీరు చేయలేరు అంటే చెప్పండి, కృష్ణారెడ్డి సార్ని స్టేజ్ మీద పిలుద్దాం. దీనికి కృష్ణారెడ్డి సార్కి ఆన్సర్ తెలియాలి, ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. చాలా బాగా పెళ్లి కూడా కాలేదు. ఇందాకే రోజా పోతా నీ వయసులో ఏం చేసుకుంటారు సార్ అని అంటే ఏ అని చెప్పేసి నన్ను కొట్టడానికి వచ్చారు నా పైకి. అప్పుడే నాకు అర్థమైంది. సో తెలుసుకుంటాం ఇప్పుడే కదా. ఏంటంటే విద్య కోసం ఒక 3 ముక్కల్లో ఏదైనా పర్ఫెక్ట్ 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 అంటే బాగుంటుంది. ఇంకా నేను విద్యకి నేను ప్రశ్న నేను అడగకుండా మీరు ఎలా జవాబు చెప్తారు? పెట్టలే మైక్, నువ్వు పెట్టి మైక్ నాది, ఆ మైక్ మీ ఇద్దరిది. చెప్పు నిషి. విద్యను క్వశ్చన్ విద్య క్వశ్చన్ అడగకూడదు, తెలుసు కదా. నచ్చలేని విషయం కూడా చెప్పాలి. అది సెకండ్ క్వశ్చన్, ముందే అడిగేస్తున్నాను. నువ్వు కొంచెం ఆలోచించుకొని చెప్తావని. నచ్చిన విషయం అయితే కేరింగ్, నచ్చని విషయం ఇంకా రాలేదు. విద్య సారీ విద్య, కొంచెం తెలుగులో చెప్పవా? కేరింగ్ అంటే ఎవరికి అర్థం అవ్వదు. జాగ్రత్తగా చూసుకుంటావా నారాయణ రెడ్డి? బాధ్యతగా చూసుకుంటాడా, జాగ్రత్తగా చూసుకుంటాడా? ప్రేమతో చూసుకుంటా. అదేంటది? సో ప్రేమగా చూసుకోవడం నీకు నచ్చింది అంతే కదా. ఒక విషయం, నచ్చని విషయం కూడా చెప్పాలి మరి, అప్పుడే స్టేజ్ దిగాలి. నీకు నచ్చని విషయం అయితే ఏం లేదు వదినా, నచ్చని విషయం అయితే ఏం లేదు. మాది బీ పాజిటివ్ రా, ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తాను. సరే కానీ విద్యతో పెళ్ళవ్వాలని ఎంతసేపు విజువలైజేషన్ చేస్తూ చెప్పాలరా? నేను ఒక 4 months ముందు నుంచి అనుకుంటాను. అసలు నువ్వు ఎప్పటి నుంచి విద్యను లవ్ చేసావో నువ్వు చెప్పాలి. మీది లవ్ మ్యారేజే కదా? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా మీది? నాకు తెలియదు, సారీ. మైక్ తర్వాత మాట్లాడదాం. కాదు మీది లవ్ మ్యారేజే కదా? ఎప్పటి నుంచి లవ్ చేసుకున్నారో చెప్పాలి. అంటే మా అత్తమ్మ అరేంజ్ చేశారు, మా అమ్మ సెట్ చేస్తారు. అంటే దీనికి ముందు చెప్పరా? వాళ్ళిద్దరిని కూడా స్టేజ్ మీద పిలుద్దాం.
ఇది మామూలు విషయం కదా, ఇది ఏంట్రా ఇది? మరి ఇదే కదా ఎంటర్టైన్మెంట్. అరే ఈ రోజు ఒక్క రోజు అరే నీకు తెలియట్లేదురా, అరే నీకు తెలియట్లేదు, అరే నీకు తెలియట్లేదురా విద్య, ఈ రోజు ఒక్క రోజు, రేపు నుంచి మేము ఇంకేం అనలేము. అరే అరేంజ్డ్ కమ్ లవ్ రా. బాలాంటి లేరా? అరేంజ్డ్ కమ్ లవ్ అంటే ముందు అరేంజ్ చేశారు. మెసేజ్ వద్దాం అనుకుంటున్నావా పెళ్లి విషయంలో? నువ్వు చెప్పురా అన్నాడు మెయిన్ అది బాగా ఇస్తాడు. చిన్న కళలకి మీరు చిన్నపిల్లలు, నిషి కాదు. అరే నువ్వేదో మాట్లాడుకున్నా స్టేజ్ మీద కూర్చొని మాట్లాడతా. విద్య ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను. అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను చెప్పకూడదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగాలి. నేను అదే అనుకుంటున్నాను, కానీ పెళ్లి మీది కదా, అందుకే పక్కన పెట్టుకోకుండా కింద. సరే మరి ఇంకేనా? కాదు కాదు విద్యు మాట్లాడాలి, విద్యు మాట్లాడకపోతే ఎలాగా? ఉండాలి. కోరికలు లేవు అని అంటున్నావు. లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ లేకపోతేనే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే తెలుగులో కూడా చెప్పండి అమ్మ, ఇంగ్లీష్ కొంచెం అంటావు అంతే కదా. ఎక్స్పెక్టేషన్ అంటే కోరికల్లో. బావా ఐఎమ్ నాట్ ట్రస్టింగ్ యువర్ వర్డ్స్ అన్నాడా పైన? మీరు పారిపోకే బిడ్డా చెప్పాలి అనుకుంటే మాకు చాలా సంతోషం. దావత్లా పన్ను గాని భారత్ల టిల్లు నా దిగిందంటే టించట్టుంటారా చెల్లు పేరు విన్నిస్తాయే వేరు సొకేమో తీరు కొండని తీరు మారా తెలిసి పక్క నుంచి కూడా వచ్చావు. నువ్వేదో ఇస్తావని జిగలరాడే నువ్వెళ్ళయ్యా చూడసగ్గా ఓ మీద మీద కొడుతున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి. అందరి దగ్గరికి నేనే వస్తా అందరు అడిగింది ఇచ్చే పోతా.
పెట్టేస్తానే నన్నేమో సరదానికి కొట్టేస్తానే छुट्टी पैर संभाल के బాల స్నేహితులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎవరైనా భోజనం చేయకపోతే మన టీము దయచేసి భోజనం చేయండి. భోజనం చేయాలి, కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనం చేద్దామని చెప్పి వెయిటింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంతతో క్లోజ్ చేద్దాం. ఇంతటితో కృష్ణారెడ్డి గారు మీరు ఒక 4 మంచి వ్యాఖ్యలు చెప్పాలి. మా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. నారాయణ ఒక క్లోజింగ్ మీ అందరికి వందనాల కార్యక్రమం అయితే క్లోజ్ చేద్దాం. అది క్లోజ్ చేయండి. మీరు కూడా 4 మంచి మాటలు చెప్తే మాకు అందరికీ కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. అంతే. అందరూ వెళ్ళిపోతున్నారు. అరే నువ్వు ఊ అంటావా అంటే నేను ఎప్పుడు ఊ అంటాను, తెలుసు కదా. తెలుసు బావా. మనం మిస్ అయ్యాం. రామ్మోహన్ రెడ్డి గారు మా అన్నగారు ఎక్కడున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. నారాయణ రెడ్డిని మర్చిపోయారు. మా వదిన మా అన్నయ్య